హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ షాన్వి. ఈ రోజు నేను చూసుకుంటే ఎక్కడున్నా అంటే మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చాను. మరి ఇక్కడికి నేను రావడానికి రీజన్ ఏంటి అంటే పుష్ప 2 మూవీ ఏదైతే ప్రీమియర్ షో జరిగిందో ఆ రోజు సంధ్య థియేటర్లో ఒక ప్రాణం అయితే పోయిందని చెప్పొచ్చు. ఆ ప్రాణం పోవడం వల్ల ఒక ఫ్యామిలీకి ఒక విషాదమే చోటు చేసుకుంది. మరి ఆ ఇష్యూకి సంబంధించి ఈరోజు మన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అసలు ఎవరిది మిస్టేక్? గతంలో చూసుకుంటే ఎవరైతే చనిపోయారో చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి 25 లక్షల వరకు ఆర్థిక సాయం చేయడం ప్రకటించారు మన అల్లు అర్జున్ గారు. అండ్ అలాగే ట్రీట్మెంట్కి సంబంధించి ఆయన చూసుకుంటున్నారు. కానీ ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కేసు పెట్టారా? అసలు ఏం కోరుకుంటున్నారు? ఆర్ఎల్స్ ఏమన్నా రాజకీయంగా ఏమన్నా వెళ్తుందా? అసలు ఏం జరుగుతుందా అనేది మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము. అండ్ అలాగే ఒకసారి ఇక్కడ మనకు పబ్లిక్ కూడా వచ్చారనమాట. యాజ్ ఏ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్గా చాలా మంది వచ్చారు. మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పదండి. అది ముగ్గురిది కోఆర్డినేషన్ లేదండి. ఎందుకంటే ఆ థియేటర్ వాళ్ళు లేకపోతే ఆ సినిమా వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండే, పోలీసులు వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు. తద్వారా అట్లా జనాలు ఎంతమంది వచ్చినా నిలువరించేవాళ్ళు. అయితే పోలీసులు, నేను న్యూస్లో చూసిన ప్రకారం అయితే పోలీసులు తర్వాత నెక్స్ట్ డే అంటే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా మాకు బన్నీ వస్తున్నారని ముందస్తు సమాచారం లేదు కాబట్టి అక్కడ లాఠీ చార్జ్ అంటే జనాల్ని నిర్వహించే క్రమంలో లాఠీ చార్జ్ చేశామనేది తర్వాత తెలుసుకున్నాం. ఏది ఏమైనా ఈ ఘటన జరగడం, ఒక ప్రాణం కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ప్రాణాన్ని మనం తేలేమో, బన్నీ గారు కూడా తేలేరు. ఇలాంటి ఘటనలు జరిగే ముందు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చి ఉండేవాళ్ళు. అక్కడ ఆ ఘటన జరిగే ముందు బన్నీ వస్తున్నారని తెలుసుకొని నేను కూడా వెళ్ళడం జరిగింది అందరితో పాటు. అయితే అది నేను వెళ్ళినప్పుడే చాలామంది ఆ తోపులాట జరుగుతుంది, అట్లనే ట్రాఫిక్ ఆగిపోయింది. వాళ్ళని నిలువరించే క్రమంలో బన్నీగా ఈ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అయితే జరిగింది. ఆ లాఠీ చార్జ్లో తొక్కిసలాట జరిగి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. కుట్ర అనేది నాకు తెలియదు, ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం న్యూస్లో అయితే A2గా బన్నీ గారిని చేర్చారు. A1గా సంధ్య థియేటర్ యజమాని, A2గా బన్నీ గారు ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగానే అరెస్ట్ చేసినట్టు అనుకుంటున్నాను. కుట్ర అంత కోణం అనేది కనిపించట్లేదు. ఎందుకంటే A2గా ఉన్నప్పుడు సాధారణంగా పొలిటీషియన్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ A2 ఉన్న వాళ్ళని ఖచ్చితంగా పిలిపిస్తారు, విచారణ చేస్తారు. ఏమంటారు, జరిగిన ఘటన మీద ఖచ్చితంగా విచారణ చేసే బాధ్యత పోలీసులదే. కాబట్టి ఈ విషయంలో ఒక ఏమంటారు సినీ అభిమానిగా నేను చెప్పేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ ప్రకారమే అరెస్ట్ చేశారు, ప్రొసీజర్ ప్రకారమే బెయిల్ వస్తే విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ ఏది ఏమైనా ఒక ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు బన్నీ గారికి 2000 కోట్లు వచ్చినా ఆ ప్రాణం తీసుకురాలేరు కదా. కాబట్టి ఈ సినీ ప్రేక్షకులు కానీ, వివిధ హీరోల ప్రేక్షకులు కానీ, ఫ్యాన్స్ కూడా మీకు కూడా చెప్పేది ఏంటంటే మన హీరో ఆయన పెద్దగానే అవుతాడు, ఇవాళ కాకపోయినా రేపైనా అవుతాడు. ఆయన సినిమాలు ఇప్పటి నుంచి మన తెలుగు హీరోల సినిమాలు ఆల్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా మూవీస్ అయినాయి. కాబట్టి మీరు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జాగ్రత్త తీసుకొని ఇలాంటి ఏమంటారు తొక్కిసలాట జరుగుతుందని మీరు తెలుసుకొని సేఫ్ ప్లేస్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు సంధ్య గారు కూడా బన్నీని చూడాలి, బన్నీ వస్తున్నారు సినిమాకి చూడాలనే ఉద్దేశంతో వచ్చారు. కానీ ఆమె కూడా ఏం జరిగింది, ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఫ్యాన్స్గా మనం కూడా మన బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు పోలీసుల మీద, హీరో మీద నెపం కాదు. ఎక్కడంటే మనం అక్కడ తోపులాటకు కారణం ఎవరు? ఆ సినిమాకు వచ్చిన ఫ్యాన్స్. కాబట్టి అలా తోపులాట జరగడం చాలా బాధాకరం, అలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సినిమా వాళ్ళు కానీ లేకపోతే ఆ థియేటర్ వాళ్ళు కానీ లేకపోతే ఇటు పోలీసులు కానీ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత. ఎందుకంటే అభిమాని ఒక 200 ఒక 300 లేకపోతే ఇలాంటి ప్రీమియర్ షోలకు 2000 పెట్టి చూసేది ప్రాణం మీద తెచ్చుకోవడానికి కాదు కదా. కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడు, వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు ఆ థియేటర్ వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు, పోలీసులు వాళ్ళు కూడా మీరు భద్రత ఇవ్వాలి. వాళ్ళకు ఒక సేఫ్గా మూవీ చూసే అంత వీలు కల్పించాలి. వీలు కల్పించకపోతే ఎలా అండి? బెనిఫిట్ షోలో అవసరం లేనిది సినిమా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సినిమా అభిమానుల ప్రాణాల మీద వస్తుందని వాళ్ళు గమనించుకొని ఇలాంటి తీసేస్తే బాగుంటుంది. బెనిఫిట్ షోల వల్ల ఎవరికి భాగం? ఆ బెనిఫిట్ షో వచ్చింది అది ఏమైనా పేద ప్రజలకు పంచుతారు? ఎవరైనా వాళ్ళేగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ బెనిఫిట్ షోలో ఎన్ని కోట్లు వచ్చినా ఎవరికి తెలియదు. ఆ కోట్లు బయట చెప్పరు కదా. మరి ఆమెకు చనిపోయిన ఆమెకి కేవలం ఒక 25 లక్షలు ఇస్తే ఆ ప్రాణానికి ఏం విలువ? ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణం రాదు కదా. ఇలాంటి ప్రీమియర్ షోలు పెట్టి ఇలాంటి ప్రాణాల మీద తెస్తే చాలా బాధాకరం. ఎందుకంటే
అప్పుడు లేడీ అని సరిపోయింది. చాలా వరకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే చాలా సినిమాలు రిలీజ్ అయినప్పుడు దేవరం ఊయప్పుడు కూడా ఇక్కడ బాణసంచ కాల్చే క్రమంలో పెద్ద కటౌటే కాలిపోయింది. మరి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పడి పెద్ద ఏమంటారు ఆ ఫైర్ అంతా వ్యాపించి పెద్ద ప్రమాదం జరిగేది కదా. ఒక ప్రమాదాన్ని కాదు, ఈ ఏరియాలో చాలా ప్రమాదం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా దీనికి బాధ్యత తీసుకోవాల్సింది థియేటర్ వాళ్ళు వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యే ముందు వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ సినిమా వాళ్ళకు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి. తద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి సినీ అభిమానులకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి అయినా తగు జాగ్రత్తలు తీసుకొని ఆ మూవీని ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసుకుంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే ప్రీమియర్ షో జరిగిందో ఆ ఇష్యూలో ఆ రోజు మీరు ఉన్నారు అక్కడ? మేము ఉన్నామండి. మేము యాక్చువల్లీ అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళాము. ప్రీమియర్ షోకి వెళ్ళే కానీ అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళాము. మరి ఆ రోజు చూసుకుంటే ఎవరిది మిస్టేక్ అంటే థియేటర్ వాళ్ళది మిస్టేకా లేదంటే ఫ్యామిలీది మిస్టేకా అల్లు అర్జున్ గారిది మిస్టేక్ అనుకుంటున్నారు? అంటే అందులో కంబైన్డ్ మిస్టేక్ అందరిది ఉన్నదండి. యాక్చువల్ ఏంటంటే సంధ్య థియేటర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వాళ్ళ మిస్టేక్. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏంది స్పేస్ ఎక్కువ లేదు థియేటర్ ముందు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వాళ్ళ మిస్టేక్. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఇంటిమేషన్ లేకుండా వచ్చిందన్నారు, కానీ ఆ రోజు మార్నింగే యాక్చువల్ న్యూస్ వచ్చింది అల్లు అర్జున్ ఇట్లా సంధ్య థియేటర్కి వస్తున్నారని. సో ఇంటిమేషన్ వచ్చినట్టే కదా. కాబట్టి ఇక ఫ్యామిలీ అంటే వాళ్ళు చిన్నపిల్లల్ని బెనిఫిట్స్కి తీసుకురావడం వాళ్ళది కొంచెం మిస్టేకే. కానీ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు 25 లక్షల వరకు సాయం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన మాత్రం పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. ఇప్పుడు అల్లు అర్జున్కి ఒకవేళ ఎక్కువ ఇప్పుడు అల్లు అర్జున్ రియాక్ట్ కావడమే ఒక మంచి విషయం. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ మీద ఆ రోజు ఇన్సిడెంట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ రియాక్ట్ అవ్వడం జరిగింది. రియాక్ట్ అయ్యారు. 25 lakhs ఇస్తాం అంటే మామూలుగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామన్నారు. మళ్ళీ హాస్పిటల్ ఖర్చు అనేది చూసుకుంటున్నారు, మీరు చూస్తున్నారు కిమ్స్ హాస్పిటల్. అలా చేసినాక కూడా ఇలా ఈ తరహాలో అరెస్ట్ చేయడం ఒక నేషనల్ అవార్డు విన్నర్ని యాజ్ ఏ ఫ్యాన్గా నేను చాలా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. చూసుకుంటే దీనికి పొలిటికల్గా ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చా? పొలిటికల్గా అంటే నేను హెల్ప్ చేశారు కదా, ఫ్యామిలీనే ఇట్లా చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే పొలిటికల్గా ఏమైనా నడుస్తుంది అట్లా ఏమన్నా చూడొచ్చు? అది నాకు అంత ఐడియా లేదండి. కానీ మరి ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ప్రీమియర్ షో జరిగిందో ఇప్పుడు ఫర్దర్గా ఇలాంటి షోస్ మనకు అవసరం అంటారా? ప్రీమియర్ షోస్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సినిమాలు అయితే ఎక్కడికి వెళ్ళవు, ఎన్ని డేస్ అన్నీ ఉంటాయి. ప్రీమియర్ షోస్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వల్ల ఆ రోజు ఫ్యాన్స్ ఎక్కువ కావడం వల్లనే ఆ రోజు అట్లా జరిగింది. ఒకవేళ ప్రీమియర్ షో కాకపోయి ఉంటే మామూలుగా వచ్చి ఉంటే అంతగానం ఫ్యాన్స్ రాకపోయేవాళ్ళు. కాబట్టి ప్రీమియర్ షోస్ తీసేసి హీరోస్కి కూడా చిన్న థియేటర్స్ దగ్గర పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సంధ్య థియేటర్ అయినా బాగానే ఉన్నాడు, వీళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో అసలు ఏం తప్పు చేయకుండా అరెస్ట్ చేశారు అల్లు అర్జున్. చూడాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావడానికి రీజన్ ఏంటి అంటే ఆయన సపోర్ట్ చేద్దామని కాదు మామూలుగా చూడడానికి, కానీ సపోర్ట్ చేద్దామని కూడా వచ్చాము. యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. అసలు ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంట? ఇప్పుడు అల్లు అర్జున్ సార్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. జరిగితే మాకు కొంచెం ఏంటంటే బాధాకరంగా ఉంది. ఆ రోజు నేను ఆమె చనిపోయినప్పుడు రేవతి గారు చనిపోయినప్పుడు ఏం చెప్పినంటే అల్లు అర్జున్ గారు ముందు ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఏమున్నా ముందుగా ఉండి అంత బాబుకి ట్రీట్మెంట్ జరగాలి. ఎందుకంటే బాబు అల్లు అర్జున్ ఫ్యాన్, ఆ బాబు బతకాలి, మంచి ట్రీట్మెంట్ అందియాలి, వాళ్ళ కుటుంబానికి ఏమన్నా సాయం చేయాలని చెప్పినట్టునే అల్లు అర్జున్ గారు 25 లక్షలు అనౌన్స్ చేసినారు. అదంతా మీరు చూశారు. ఆ ఫ్యామిలీ గినంగా కొంచెం బాబు గినంగా మొత్తం స్పెషల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. హాస్పిటల్లో ఉండి ఒక పర్సన్ ఉండి అక్కడ చూసుకుంటారు, అన్ని విధాలుగా బాగా చేస్తారు. కాకపోతే ఇది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది మంచి అనిపిస్తలేదు కొంచెం. అంటే ఎందుకు కేసు ఫైల్ అయింది అంటారు, ఎవరు పెట్టినట్టు? ఇది ఏందో మేడం, ఇది రాజకీయ కుట్ర అనుకోవచ్చా మరి ఏందా, ఇది ఏం నిర్లక్ష్యమో, ఇది మరి రేవంత్ రెడ్డి గారి కుట్రనా ఏందో అర్థమవుతలేదు మేడం. ఈ కేసు అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పెట్టలేదు. ఫ్యామిలీ అయితే పెట్టలేదు మేడం. ఫ్యామిలీ ఎందుకు పెడుతుంది చెప్పండి? ఇప్పుడు ఫ్యామిలీకి ఏం కావాలని కోరుకుంటారు వాళ్ళు? ఏదో పోయిన ప్రాణం తిరిగి తేలేం మనం. కాకపోతే నష్టం జరిగింది వాళ్ళకు. ఎక్కడైనా కానీ పోయిన ప్రాణాన్ని మాత్రం ఎవరు తీసుకురాలేరు. కాబట్టి వాళ్ళు వచ్చిర్రు, ఆయన రావడం జరిగింది, వాళ్ళు వచ్చిర్రు, ఆ కర్మన వాళ్ళ రాతన అంతకుండే చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న బాబుని మాత్రం మంచిగా కాపాడుకొని ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తుండే గినంగా వీళ్ళకి 25 లక్షలు శాంక్షన్ చేసిండు. ఆల్రెడీ అమౌంట్ గినంగా 10 లక్షలు ఇచ్చిరని ఇన్నా, మరి అది నిజం అవుదామో కరెక్ట్ తెలియదు. కాకపోతే ఇస్తాడు 25 లక్షలు ఇస్తానమాట అయితే వాస్తవం, అది ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే అరెస్ట్ మీద అనేది ఏ కుట్ర ఉంది అనేది, ఇది మొత్తం పైన రేవంత్ రెడ్డి కుట్ర ఉందా, ఇదేంది అనేది అర్థమవుతుంది. ఈ కేసుకి ఆ ఫ్యామిలీకి అయితే సంబంధం లేదండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది ఏంది, మాకు కేసులు అవన్నీ కోరుకోలేరు వాళ్ళు. మొత్తం పైన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి,
రేవతి గారిని ఎలాగో తేలేరు. బాబుని కొంచెం మంచిగా జరిగి కొంచెం ట్రీట్మెంట్ అంది వాళ్ళకి ఎంతనో అంత నష్టపరిహారం ఇస్తే చాలు అనే విధంగానే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు చూసుకుంటే ఏవైతే సెక్షన్లు వేశారో అవి చూసుకుంటే ఉద్దేశపూర్వకంగా చేసినవి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా నిజంగా చేశారు అనుకోవచ్చా మనం? ఎవరండి ఇప్పుడు ఉద్దరపూర్వకంగా సెక్షన్లు వేశారో అల్లు అర్జున్ గారు ఉద్దేశపూర్వకంగా చేశారు అని అంటే వేశారు, నిజంగా అలా అనుకోవచ్చా? అట్లా ఎట్లా చేస్తాడు మేడం, అట్లా కరెక్ట్ కాదు కదా. అది ఒక హీరోని, ఇప్పుడు నేను ఒక మహేష్ బాబు అభిమాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మొన్నగినంగా చెప్పిన, ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల్ని కొంచెం ఫ్యామిలీస్ని కొంచెం దూరం ఉండాలి ఫస్ట్ డే. ఎందుకంటే ఫ్యాన్స్ అడావిళ్ళు ఉంటారు, కొంతమంది తాగి ఉంటారు, కొంతమంది ఎట్లనో సైకో బిహేవ్ చేస్తారు. ఒక హీరో అంటేనే బ్లడ్ ఇక్కడ పెట్టుకుంటాం హీరోని, ప్రతి హీరో అభిమానించి హీరో ఈడ పెట్టుకుంటారు ఫ్యాన్ని. కాబట్టి మా సినిమా గొప్పగా ఉండాలి, మా సినిమా గొప్పగా, మా సినిమాలు రికార్డులు కొట్టాలని ప్రతి ఫ్యాన్కి, ప్రతి హీరో అభిమానికి, ప్రతి హీరోకి ఉంటుంది అది. కాకపోతే ఏంటంటే మనం ప్రతి హీరోలు వస్తుంటారు పోతుంటారు, సుదర్శన్కి సంధ్యకి రావడం అనేది కామన్. ఇది వస్తుంటారు, హీరోలు రావడం అనేది కాదు, వస్తుంటారు. మనం మా గుంటూరు కారంకి మా మహేష్ బాబు గారికి నాకు వచ్చారు, మనం ఎంత సెక్యూరిటీ అనేది పర్ఫెక్ట్ చూసుకొని ఇది చేసినాం. కాకపోతే ఇంటిమేషన్ లేకుండా వచ్చిండ్రని అంటారు. కాకపోతే ఏంటంటే అది ఇక నైట్ షో కాబట్టి అది మాకు ఏంటంటే మార్నింగ్ షో వచ్చాడు మహేష్ బాబు. ఇది ఏంటంటే నైట్ షో రావడం అనేది జరిగింది, కొంచెం తొక్కిసలాట జరిగింది. అది కొంచెం ఫ్యాన్స్ హడావిడి వల్ల అయ్యింది, అది ఎవరి అనేది లేదు, ఫ్యాన్స్ హడావిడి వల్లనే అయింది అది. చూడాలి. దీనికి సంబంధించి మీ ఫ్యామిలీ ఏమన్నా రెస్పాండ్ అయిందా? ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే అరెస్ట్ అయ్యారో అదే మేడం, ఇప్పుడు ఫ్యామిలీ అక్కడ మన కిమ్స్లో ఉన్నారు, బాబు దగ్గర కిమ్స్లో ఉన్నారు వాళ్ళు. అదే వాళ్ళకిన చెప్పిన ఫోన్ చేసి, ఇది ఏంటంటే పద్ధతి అయితే కాదు, ఇది అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేయను. అతను నాకు నష్టపరిహారం ఇవ్వకుండా నేను చేయలేను, నేను ఫ్యామిలీని చూసుకోలేనంటే దానికి బరాబర్ కేసు పెట్టుకోవచ్చు, మనం తప్పులేదు దానికి. ఎందుకంటే ఆయన దిగి వచ్చి మనకు 25 lakhs అనౌన్స్ చేసిండు, మళ్ళీ బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుంది, జరిగినాక మనం ఇది కరెక్ట్ కాదు, కేసు వేయడం అది పద్ధతి అయితే కాదు, ఎవరు మెచ్చరు ఇది. అంటే దీనికి సంబంధించి ఫ్యామిలీకి ఏమైనా పొలిటికల్గా ఆ ప్రెజర్ వస్తున్నాయా అలా అనుకోవచ్చా? పొలిటికల్ అనేది ఎవరు పొలిటికల్ అయితే ఏం లేదు మేడం ఇప్పటివరకు అయితే. కానీ ఇష్యూ అనేది ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వస్తుంటారు హీరోలు అనేది, వస్తుంటారు పోతుంటారు మేడం, ప్రతి సినిమా ఎవరికి ఉండదు చెప్పండి. ఇక నేను అభిమానిగా నాగినంగా ఉంటుంది. రేపు పొద్దున ఏది ఉన్నా కానీ కొంచెం ఏంటంటే బెనిఫిట్ షోలు తగ్గియాలి. నేను చేసేది ఏంటంటే 1 గంట షో, ఈ 4 గంటల షో ఇవన్నీ తగ్గించేసి 7 గంటలది కరెక్ట్ ఉండే. బ్రహ్మోత్సవం మేము స్టార్ట్ చేసినాం 7 గంటల షో నుండి, 7 గంటల షో ఇది 10-11 గంటల షో, ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ షో వేసుకోవడం కరెక్ట్ ఇది. కానీ బెనిఫిట్ షోస్ కొంచెం 1 గంట షో 4 గంటల షో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే చీకటి ఉంటుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటారు, నిద్ర పోలేనికి ఉంటారు, అట్లా చాలా బాధ అది. చూడాలి మరి దీనికి సంబంధించి ఎలాంటి రిజల్ట్ అనేది మేడం చూడండి. ఇప్పుడైతే బాబుకి కొంచెం ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. రేవతి గారు అయితే ఎలాగో తేలేం మనం. బాబుకి అయితే అల్లు అర్జున్ గారికి చెప్పారు ముందుండి, మేము ఫ్యామిలీకి ఏం సపోర్ట్ అయినా కానీ పిల్లలకి చూసుకుంటా అని చెప్పిండు. ఆల్రెడీ వీడియో ద్వారా చెప్పడం జరిగింది ఆయన. కాకపోతే కొంచెం అరెస్ట్ చేసినంటే ఇలా కొంచెం మాకు బాగా అనిపిస్తలేదు మేడం, అట్లా బాధ.